ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్తో లేకపోతే కొన్ని క్యాన్సర్స్తో బాధపడుతున్న వాళ్ళు డయాగ్నోసిస్ అయ్యాక వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న క్రమంలో డూ దే హ్యావ్ నార్మల్ యాక్టివిటీ లైక్ నార్మల్ సెక్షువల్ యాక్టివిటీ కావచ్చు, భర్తతో టైం స్పెండ్ చేయడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ జరుగుతుందా? బికాజ్ నేనేదో హట్కే, నేను అబ్నార్మల్ అనే ఫీలింగ్లోకి వచ్చేస్తారు. సో వాట్ యూ టిపికలీ అడ్వైస్, హౌ టు బీ సెన్సిటివ్ అని భర్తలకి ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఎమోషనల్ సపోర్ట్ మరి భార్యలకి భర్త ఇవ్వాలి ఈ టైంలో. అంటే ఇదివరకు ఉన్నంత యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ యొక్క సెక్షువల్ లైఫ్ కానివ్వండి, లేకుంటే వాళ్ళ యొక్క సోషలైజింగ్ కానివ్వండి, ఇదివరకు ఉన్నంత ఉండకపోవచ్చు. కొంచెం డిస్టెన్సింగ్ అవుతుంది, కొంచెం వాళ్ళు మూడు లోగా ఉంటుంది. ఎస్పెషలీ కీమోథెరపీలో ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కీమో ఇస్తున్నప్పుడు చాలా వరకు ఓవరియన్ సప్రెషన్ జరుగుతుంది. సో కాబట్టి ఈస్ట్రోజన్ పొజిషన్ యొక్క లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో అలాంటి అప్పుడు మరి స్పౌస్ అర్థం చేసుకోవాలి. సో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, అంటే ఒకటండి ఇందులో బయటపడాలంటే వన్ వే ఈజ్ స్పౌస్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, అంత మాత్రం కాదు, సోషలైజింగ్ కూడా ఇంపార్టెంట్. మనం ఐసోలేట్ చేసుకుని లోపలని ఎవరికి కనబడకుండా మనం ఐసోలేట్గా ఉండాలంటే యూ కెనాట్ బీట్ ఇట్. ఏదో రకంగా సమ్ యాక్టివిటీస్లో బయటకు రావడం చాలా ఇంపార్టెంట్.